హైవేర్స్ క్యాటిస్ క్రైమ్ అవేర్నెస్లో ఈ వీడియో ఇస్తున్నా. ఎందుకో తెలుసా? నా సోదరి సోదరులారా, నా అక్క చెల్లెమ్మలారా అంటూ సభలు సమావేశాలు ఊదరగొట్టే రాజకీయ నాయకులు వాళ్ళ కొంపలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు మాత్రం ఏమి రెస్పెక్ట్ ఇస్తారు ఏంటనేది ఒకసారి మన తెలుగు రాజకీయాల్లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అందరికీ రాఖీ శుభాకాంక్షలు చెప్తాడు. తన సొంత చెల్లి షర్మిల ఈయనకి రాఖీ కట్టదు, ఈయన వెళ్ళి షర్మిల చెల్లి నాకు రాఖీ కట్టమని ఈయన అడగడు. సొంత ఇంట్లో ఆడవాళ్ళనే వీళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారా, లేదంటే ఆ ఆడవాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారా మీ తెలియాలి. కమింగ్ టు కేటీఆర్, సేమ్ ఆయన కూడా అంతే కదా. వాళ్ళ చెల్లి ఎవరు ఆమె కవితమ్మ ఏమైంది ఏంటి అంటే నో రాఖీ. మళ్ళా ఈ రెండు కుటుంబాలు భారతీయులే. సరే వాళ్ళు క్రైస్తవులు అయితే అయింది, ఎవరి రోజులు కట్టుకుంటూ ఉంటారు రాఖీలు. వీళ్ళు ఎటు హిందువులేనాయ కేటీఆర్ ఫ్యామిలీ. సో ఇప్పుడు నేను అనేది ఇదే, ఇంట్లో ఉన్నటువంటి సొంత ఆడబిడ్డల విషయంలోనే సవ్యంగా అనేటువంటి ఈ అన్నదమ్ములు పబ్లిక్లో నుండి జనాల విషయంలో మాత్రం మేము వస్తే మీకు మంచి చేస్తాం, మీకు మేము అండగా ఉన్నామని చెప్తుంటే పబ్లిక్ ఎలా నమ్మాలి? వీళ్ళని చూసి పిచ్చలలాగా అరుస్తూ కేటీఆర్ సీఎం, జగన్ సీఎం అంటూ హడావుడి చూస్తున్న ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి. నేను మరలా చెప్తా, రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీలు కానీ వాళ్ళ ఇళ్లల్లో ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. ఇళ్లల్లో బయట ఒకేలాగా ఉండేది చాలా అరుదుగా, చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఇవిడ మెయిన్ ఇంటెన్షన్ ఇంకా రాజకీయ బానిసలుగా ఉంటూ పిచ్చలలాగా మారిపోతూ పని పాట వదిలేసి జైలు కొడుతూ జిందాబాదులు కొడుతూ హడావుడి చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలనే. మీరు ఫ్లోలో కొన్నిసార్లు చేసే పనుల వల్ల సొసైటీలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, అది తగ్గాలనే. మీ కుటుంబం మీరు ముఖ్యం, మీ కుటుంబానికి మీరు ముఖ్యం, మీరు మీ కుటుంబానికి ముఖ్యం అన్నది చెప్పాలనే ఈ వీడియో మన క్యాటిస్ క్రైమ్ అవేర్నెస్లో. మరలా చెప్తున్నా, జనానికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్తారు, లోకంలో ఉన్న ఆడవాళ్ళందరికీ అన్నాని అంటారు, ఇంట్లో ఉన్నటువంటి చెల్లెకి మాత్రం వీళ్ళు ఏ వాల్యూ ఇస్తున్నారు ఈ కేటీఆర్ అండ్ జగన్ అనేది మీ ఊహకే వదిలేస్తారు. అండ్ కవితా శర్మలు కూడా వాళ్ళు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్తారు, బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ అన్నకి కట్టరు. నేను ఇద్దరు గురించి చెప్తున్నా, అన్న చెల్లెలు ఇద్దరు గురించి చెప్తున్నా. వాళ్ళ స్వార్థం, వాళ్ళ రాజకీయం. అదేమంటే అందరిలో ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఏం సమస్యలు ఉంటాయి? అందరిలో ఉండటం వేరు, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టు, సమాజానికి సంబంధించి మేము మార్గదర్శకంగా ఉన్నామన్నట్టు, సమాజానికి మేము అండగా ఉన్నట్టు చెప్పుకునే వాళ్ళు వేరు. ఆ చిన్న లాజిక్ కవిత గారు మిస్ అయ్యారు, ఒకసారి చెక్ చేసుకోండి. లోపల ఏం లేదు, డొల్లా డొల్లా.